అరుణ్ కుమార్. ఎంత వయసు ఎంతమ్మా? 14 సంవత్సరాలు. 14. లేపండి కూర్చోబెట్టి చైర్లో కూర్చోలేడా? కూర్చుంటాడా? కూర్చోబెట్టు. మాట్లాడలేడా? పూర్తిగా మైకి ఒకటి మైకి. ఆకలిస్తే కీర్తాడు. మఠ ముత్యాలమ్మ. ఈ తమ్ముడు పేరు ఏం పేరు? అరుణ్ కుమార్. అరుణ్ కుమారా? ఏంటి సమస్య ఏంటి తమ్ముడికి? ఈ నోటి మాటలు రాదు, కాలు రాదు, మాటలు రాదు. ఆకలేస్తే కీర్తాడు. కీర్తి నాకే తెలుసు మరి. ఆకలేస్తే కీర్తాడని అన్నం ఇస్తాను అన్నమాట. పెన్షన్ పెడుతున్నా కానీ నోసే. ఇప్పుడు ఇతనికి పెన్షన్ వస్తుందా? లేదమ్మా, లేకపోయే మీకు మాట్లాడు. ఎందుకు రావడం లేదు పెన్షన్? ఇంత క్లియర్ గా ఈ అబ్బాయి నడవలేని స్థితిలో ఇట్లా మాటలు రావు, ఏమి లేవు. వెళ్ళాను సార్, వెళ్ళాం గానీ. సచివాలయం కూడా వెళ్ళారా? అప్పుడు సుబ్బు గారు ఉంటాడు మంచివాడు గానీ, సీతాపల్లి గారు వెళ్ళిపోయాడు కదా. దాడంతే చేస్తానమ్మా అన్నాడు. ట్రాన్స్ఫర్ అయిపోయింది. మణికుమార్ కూడా వచ్చింది. అప్పుడు జీమాడులు కూడా తీసుకెళ్ళి అద్దాం అన్ని ఇలా చేసాం గాని ఈ పిల్లడికి గణార్పుడు అబ్బాయికి పెన్షన్ పెట్టండి అన్నది కానీ మరి అవ్వట్లేదు. మన ఇంతవరకు అసలు పెన్షన్ అనేది రాలేదా? లేదమ్మా, లేదు. చూడండి, ఇంత క్లియర్ గా ఈ తమ్ముడిని చూస్తున్నారు కదా. 14 సంవత్సరాలు బాబుకి. పూర్తిగా అసలు ఆ బాడీలో ఏ ఆర్గన్ కూడా, కాళ్ళు కానీ చేతులు కానీ నోరు కూడా, మాట కూడా రాదు. పూర్తిగా వికలాంగుడు, హ్యాండిక్యాప్ అబ్బాయి. ఇతనికి పెన్షన్ రావటం లేదంటే, వేలు ముద్ర పట్టలేదని కారణాలతో ఆగిపోతే ఇలాంటి వాళ్ళని పట్టించుకునేది ఎవరు? అని మనిషి ఇక్కడ లైవ్ లో కనిపిస్తుంటే వచ్చారమ్మా ఎవరన్నా అధికారులు వచ్చారా? చూసారా? చూస్తారు కానీ ఇవ్వరు. ఇస్తామన్నారా? ఇస్తామంటారు. బంద్ అయితే ప్రెసిడెంట్ కూడా అమ్మ మొన్న కూడా సత్యలంకి అడిగి మేడంకి అనగా అమ్మ వచ్చి ఈ నెల అవుతుంది పెన్షన్ పెట్టడానికి అని బాబు కానీ మళ్ళీ వెళ్ళి కనుక్కున్నా. ఎన్ని రోజులు అయింది మీరు వెళ్ళి కనుక్కొని? మొన్న ఏం చెప్పిండ్రు? శుక్రవారం కాదు. ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నారమ్మా? ఇప్పుడు వాడు పుట్టిన బాబు. అప్పటి నుంచి ప్రయత్నం చేస్తే అప్పటి నుంచి పెన్షన్ రాలా? లేదు. చూడండి ప్రజలారా, మీరు ఈ వీడియోని షేర్ చేయండి. ఇది నేను చెప్తున్నా, పాడేరు నియోజకవర్గంలో జీమడుగుల మండలంలో పన్నేరుగట్టు గన్నేరుపట్టు గ్రామంలో ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఈ అబ్బాయి వికలాంగుడు, పూర్తి వికలాంగుడు. 14 సంవత్సరాలుగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు పెన్షన్ కోసం. కానీ వీళ్ళు తిరిగి కాళ్ళరిగిపోవడం, ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోవడం తప్ప పెన్షన్ మాత్రం రావటం లేదు. కళ్ళ ముందు లైవ్ గా ఈ అబ్బాయి ఇట్లా కనిపిస్తుంటే కూడా ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, నాయకులు కానీ పెన్షన్ ఇస్తాం అని చెప్పి పరిష్కారం లేకుండా, కనీసం పెన్షన్ ఇవ్వకుండా అసలు మనసుందా అని అడుగుతున్నా, సిగ్గుందా అని అడుగుతున్నా. నేను ప్రశ్నిస్తున్నాను. మీకు నిజంగా మనసుంటే, మీరు మనుషులే అయితే, మీరు నిజంగా ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళైతే ఈ తమ్ముడి పెన్షన్ ఇవ్వండి, పెన్షన్ ఇప్పించండి. ఈ వీడియో పాడేరు నియోజకవర్గంలో ఉన్న అధికారులకి, జీమడుగుల మండలంలో ఉన్నటువంటి అధికారులందరికీ షేర్ చేయండి, మొత్తం షేర్ చేయండి. ఈ తమ్ముడికి పెన్షన్ రావాలి ఖచ్చితంగా. వీళ్ళు పోరాడుతున్నారు అన్యాయం కోసం కాదు, న్యాయం కోసం. న్యాయంగా ఈ బాబుకి పెన్షన్ రావాలి. కారణాలు చెప్పకూడదు, ఏదో వచ్చేసి పెన్షన్ వచ్చేలాగా ప్రయత్నం చేయాలి. అమ్మ మీరేమవుతారు తమ్ముడికి? అమ్మమ్మ అవుతారు. ఇతని అమ్మ నాన్నలు ఏమయ్యారు? అది ఇంకొకటి తెలిసింది. నాన్న ఇతను ఒక్కడేనా? పిల్లలు ఎవరు లేరు? ఒక్కడే బాబు, నువ్వే పెంచుకున్నావు. ఆడు కొడుకు కానీ కూతురు దగ్గర పుట్టిన మీ మనవడిని నువ్వే చూసుకుంటున్నావు. ఇంకా మంచి చెడు మరి దొడ్డి చేసిన ఇబ్బంది కదమ్మా, అలాగే చేస్తాను మరి. సో ఈ వీడియో అందరికి షేర్ చేయండి. తమ్ముడికి పెన్షన్ రావాలి. అరుణ్ కుమార్ 14 ఏళ్ళు, వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరుగుతున్నారు. అమ్మా నాన్న ఇద్దరు కూడా లేరు, ఒకడే బాబు. ఈమె పెంచుకుంటున్నారు. బాబు ఎంత కష్టపడి పెంచుకుంటున్నారు. కనీసం ప్రభుత్వం తరపు నుంచి పెన్షన్ రాకపోతే ఎంత అన్యాయం, ఎంత ఇది అరాచకం. ఇది ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాను. ఈ వీడియో అందరికీ షేర్ చేస్తారని నేను మనం చేస్తున్నాను. ఓకే అమ్మా. పత్తివరమ్మ ఏమంటారంటే పెన్షన్ ఇస్తున్నారు అంటే, లేదు సార్ అంటే, ఎందుకమ్మా ఇవ్వట్లేదు? పత్తివర వచ్చి ఇస్తున్నారా అంటే, లేదు మరి లేదు అంటున్నారు. లేదు అని అంటుంది. మరి ఇవ్వండి, ఏం చేస్తాను? దొడ్డి చేసిన ఏం చేస్తాను? నేను ఆకలిస్తే కీర్తాడమ్మా, కీర్తి ఆకలిస్తున్నాడని ఇస్తాను. కోపం పుట్టి ఇలా కొడతానా అక్క అంటాడు. నేను ఏటని వెళ్ళిపోతే ఏడ్చుతాడు. బట్ట కట్టుకుని వెళ్ళిపోతే నువ్వు వెళ్తున్నావు అని మాటలు రాదు కదా. ఇలాగనే సమరేసి వెళ్ళిపోతే అలా కనబడితే అక్క అంటాడు. అదే
ఇడికి మరి ఇలాగో ఇలాగ నా కోసం అన్నమాట. ఎటన్నా వెళ్ళిపోతే ఏడ్చుతాడు, బట్ట కట్టుకుని వెళ్తే నువ్వు వెళ్ళిపోతే ఆగు ఆగు అంటాను అంతే. మాటలు ఏం రాగానే నువ్వు వెళ్ళిపోతా. సరే అమ్మా, ఖచ్చితంగా ఈ అరుణ్ కుమార్ బాబుకి మేము పింఛన్ తెప్పించేలాగా ప్రయత్నం చేస్తాము. ఈ వీడియో చూస్తున్నారు రాష్ట్ర ప్రజలే కాదు మొత్తం ప్రజలందరికీ చేరుతుంది. ఇది సర్టిఫికేట్లు ఉన్నాయి, మరి కళ్ళు పోయినాయా ప్రభుత్వానికి అధికారులకి? పింఛన్ డిపార్ట్మెంట్లో ఎవరైతే వర్క్ చేస్తే వాళ్ళ కళ్ళు పోయినాయా? వీళ్ళు తిరుగుతున్నారు కదా కాగితాలు పట్టుకొని. ఏంటివి వికలాంగుడు అని లేదా ఇక్కడ? ఇంత క్లియర్గా పుట్టుక వికలాంగుడు ఈ పిల్లోడు, ఇంత క్లియర్గా సర్టిఫికేట్స్ ఉంటే ఏం చేస్తున్నారు అధికారులు? మానవత్వం లేదు, మానవత్వం కూడా నశించిపోతుందా మీకు? కనీసం జాలి దయ కూడా లేదా? డబ్బు 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 దీనికోసమే పని. ఇలాంటి వాళ్ళని పట్టించుకోండి రా బాబు, కాస్త ఇలాంటి వాళ్ళని పట్టించుకోండి. ఇలాంటి వాళ్ళ కోసం ఏదో మంచి చేయండి, మీ పిల్లలు బాగుంటారు, మీ బిడ్డలకే వస్తాయి ఆశీర్వాదాలు దీవెనలు అన్నీ కూడా. అన్ని క్లియర్గా ఉన్నాయి, కేవలం తమ్ము ప్రింట్ పడలేదని చెప్పి చేతులు లేని వాడికి ఏం చేస్తారు? చేతుల్లో లేవు ఎలా ఇస్తారు పింఛను? బుద్ధి జ్ఞానం ఉంది, కడుపుకు అన్నం తింటున్నారు, గడ్డి తింటున్నారు, ఇంకా మీకే తెలియాలి. కనీసం ఒక 10 రోజులు 20 రోజుల లోపల పింఛన్ వచ్చే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని మొత్తం అందరికీ షేర్ చేయండి. ఒక పాడేరు నియోజకవర్గం కాదు, ముఖ్యమంత్రి దగ్గరికి రీచ్ అయ్యే వరకు షేర్ చేయండి ఈ వీడియో. నేను పోరాడతాను, ఖచ్చితంగా ఈ కుటుంబానికి ఈ బాబుకి పింఛన్ వచ్చేలాగా నేను ప్రయత్నం చేస్తాను. ఇదిగో అమ్మా, ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాము, ప్రజలందరూ చూస్తారు, ఖచ్చితంగా వస్తుంది, పింఛన్ వస్తుంది, మీరు బాధపడద్దండి, ధైర్యంగా ఉండండి. నేను ఎక్కువ సాయం చేయలేను, నా తరపు నుంచి ఒక 500 రూపాయలు చిన్న సాయం, చాలా చిరు సాయం, ఇది చాలా చిన్నది, ఏదో నా తరపున నేను చేస్తున్నాను. ఇదిగో అమ్మా తీసుకోండి, చిన్న సాయం అమ్మా, చాలా చిన్నది. తమ్ముడు తీసుకో తమ్ముడు. సరే సో నేను నా తరపున చిన్న చిరు సాయం అంతే, 500 రూపాయలు మాత్రం, పెద్ద వాళ్ళకి ఉపయోగపడేంత డబ్బు కాదు ఇది.